మనకు నాశనము కలుగజేసి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మహిమ గల నామం నీకు స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవ, ఈ డిసెంబర్ నెల మొదటి ప్రభు దినాన నీ ప్రజలమైన మమ్మలను ఈ రాత్రి ఈ విధముగా కూడి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం ఇచ్చారు. తిరిగి నీ వాక్యము చదువుకున్నాం నాయన. మీరు బోధించండి. అలనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఆ తరువాత అపోస్తలులు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, ఈనాడు సువార్తికులు, కాపర్లు, ఉపదేశకుల ద్వారా మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం నాయన. అవి మా మాటలు కావు, ప్రవక్తల మాటలు కావు, అపోస్తలుల మాటలు కావు, సువార్తికుల మాటలు కావు, కాపర్లు, ఉపదేశకుల మాటలు కూడా కావు. అవి నీ మాటలు. కాబట్టి నీ ప్రజలు లేక ప్రజలు నీ మాటలు వినటానికి, ఆలకించటానికి నీ ఆత్మతో దర్శించండి. నీ ఆత్మ మీద తిరుగుబాటు చేయకుండా ప్రభువా సహాయం చేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ, తిరుగుబాటు చేసిన వారి పరిస్థితి ఏమైందో ఇక్కడ ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగిన సంఘటన మేము ధ్యానం చేయబోతున్నాం. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడమని, ఇంకా రావాల్సిన మా ప్రియ సహోదర సహోదరులను సకాలంలో రాచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఇక్కడ సంఘటన చిన్నదే. ఈ సంఘటనలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని మాట వినకపోవటం. దేవుని మాటలు వినకపోవటం. దేవుని మాటలు వినక యూదులైన వారు, ఇశ్రాయేలు ప్రజలైన వారు ఎటువంటి పరిస్థితికి లోనయ్యారో, ఎటువంటి శిక్షను అనుభవించారో ఇక్కడ తేటగా దేవుడు తన ప్రవక్త అయిన జకర్యా చేత రాయించాడు. అలనాడు తన ప్రజలైన ఇశ్రాయేలులు యూదులతోనూ ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, సహోదరులారా, దేవుని మాట ఆలకిద్దాం. ఆయన పిలిచినప్పుడు మనం పలుకుదాం. లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇదిగో ఇశ్రాయేలు జీవితంలో మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనం ఎవరికి వాళ్ళని సరి చేసుకోవాలి. కృపాకాలం గతించిపోబోతుంది. ధర్మశాస్త్ర కాలం మరలా మొదలు కాబోతుంది. 300 మంది దేవుని సంఘము ఎత్తబడబోతుందని భక్తులు ప్రకటిస్తున్నారు. ఎప్పుడయ్యా అంటే త్వరలో అన్నారు. ఎందుకంటే లోకంలో పరిస్థితులు దానికి అనుకూలంగా ఉన్నాయి. 300 కోట్లు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పగలుగుతున్నారు దేవుని ఆత్మచేత. సహోదరులారా, సహోదరులు, ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే 12వ వచనములో యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అపోస్తలుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, మళ్ళీ కొత్త నిబంధనలో సువార్తికుల ద్వారా మాట్లాడుతున్నాడు, కాపర్ల ద్వారా మాట్లాడుతున్నాడు, ఉపదేశకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎలాగా? తన ఆత్మ ప్రేరేపణ చేత. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం.
ఒకడు తన ఊహను బట్టి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనములో పుట్టదని మేము గ్రహించుకోవాలను, మొదట గ్రహించుకోవాలను. ఎలయనగా ప్రవచనం ఎప్పుడూను మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారే దేవుని చేత పలికిరి, లేక దేవుని సహాయము చేత పలికిరి. కాబట్టి ఈ మాటలు నావి కాదు, దేవునివి. యేసు ప్రభు మాట్లాడుతూనే అన్నాడు, మాట్లాడువాడను నేను కాను, నా తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతున్నాడు అన్నాడు. కాబట్టి తండ్రి మాట్లాడాడు, యేసు ప్రభు మాట్లాడిన మాటలు. కాబట్టి సహోదరులారా, ఈ రాత్రి కూడా తండ్రి అయిన దేవుడు తన ప్రజలమైన మల్లను తన ఆత్మ ప్రేరేపణ తోట తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆలకించాలా. ఆలకించాలంటే ఏం చేయాలా? కళ్ళు తెరిచి ఉండాలి. ఆలకించాలంటే ఏం చేయాలా? చెవులు వినేటట్టుగా పెట్టుకోవాలి. ఆలకించాలంటే ఏం చేయాలా? కళ్ళు తెరిచి ఉంటే, చెవులు గనక నువ్వు తెలుసుకొని ఉంటే హృదయంలోకి వాక్యం పోద్ది, హృదయంలోకి దేవుని వాక్యం పోద్ది. దేవుని ఆత్మ ప్రేరణ చేత దేవుని వాక్యం హృదయంలోకి వెళ్ళి దాన్ని గైకొనాలా. మళ్ళీ హృదయంలోకి వెళ్ళటమే కాదు, దాన్ని గైకొనాల. అది దేవుడు. కాబట్టి దేవుడు ఆ కాలంలో వారితోటి ఈ కాలంలో మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, సహోదరులారా, అందుకనే వాక్యం చెప్పేటప్పుడు ప్రజల కాన్సన్ట్రేషను లేక వాళ్ళ గురి దృష్టి అంతా వాక్యం మీద ఉండాలని నేను ఆశపడుతున్నా. నేనే కాదు, దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజల జీవితాల్లో జరిగిన సంఘటన ఇప్పుడు మనం చదువుకున్నాం. చూడండి 12వ వచనం. ధర్మశాస్త్రమును వారు ఆలకింపనొల్లక, మూర్ఖులై. ఆలకించని వాడెవరు? మూర్ఖుడు. అంటే నిద్రపోయేవాడెవరు? ప్రార్థనకు వచ్చి నిద్రపోయేవాడెవడు? మూర్ఖుడు. ముసలితనం వల్ల కొంతమందికి బలహీనత వస్తుంది, దాని గురించి కాదు నాకు చెప్పేది. దేవుని వాక్యమును ఆలకించాల్సిన బాధ్యత, భారము మన మీద ఉంది. కాబట్టి ఆలకించని వాడు మూర్ఖుడు అన్నాడు. అందుకని అక్కడ ఆగుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అక్కడేమన్నాడు చూడండి పేతురు. అదే పేతురు అక్కడేమన్నాడు? 40వ వచనం, 2:40. మరియు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. మూర్ఖులతో కలవద్దు. మూర్ఖులంటే ఎవరు? వాక్యాన్ని ఆలకించని వాళ్ళు. వాక్యాన్ని ఆలకించని వాళ్ళు మూర్ఖులు. వాళ్ళతో మీరు కలవకండి, దూరంగా ఉండండి. అంటే వాళ్ళతో ఆలకించడం అంటే దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోతున్నాం అనుకో, వాళ్ళకు కొద్దిగా దూరంగా పో. ఎందుకంటే అది అంటువ్యాధి, ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి పాకింది. నేను చాలాసార్లు బస్సుల్లో చూస్తా. నేను సహజంగా బస్సు ఎక్కినా కానీ కారు ఎక్కినా నేను నిద్రపోను. ఎందుకంటే దండయాత్రలు అలవాటు మాకు. డ్రైవర్ ఒక్కోసారి నిద్రపోతా ఉన్నా కూడా నేను హెచ్చరిస్తూ ఉంటాను. కాబట్టి సహోదరులారా, గమనించారా? నేను గమనిస్తూ ఉంటే ఒకళ్ళు నిద్రపోతున్నాను బస్సులో, మళ్ళీ కొంతసేపు పక్కన వాళ్ళకి వస్తుంది. వాడు అయిపోయిన తర్వాత వీడు నిద్రపోతూ ఉంటాడు, వీడైపోయిన తర్వాత వీడు పక్కనోడు నిద్రపోతూ ఉంటాడు. అది ఒక అంటువ్యాధి. అంటువ్యాధి కాదు, సాతానుడు తంత్రం. సరే, వాళ్ళకి అంటువ్యాధిలే బస్సుల్లో పోయే వాళ్ళకి. మనకేంటి? సాతానుడు తంత్రం. సాతానుడి దగ్గర ఒక ఆత్మ ఉందంట. ఏంటది? నిద్రాత్మ. దాన్ని పంపిస్తాడు. ఏమని? పో, ప్రార్థనకు రాని, పాటలు పాడిని. పాటలు పాడేటప్పుడు నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా పాటలు పాడేటప్పుడు నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు.
పాటలు పాడని. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం నిద్రపోయేటట్టుగా చెయ్యని చెప్పి ఒక ఆత్మను పంపుతాడంట వాడు. అది ఒకళ్ళలోనే ప్రవేశిస్తుంది. ఎవరు బలహీనులుగా ఉంటారో, ఎవరు వాక్యాన్ని వినకుండా నిర్లక్ష్యం ఉంటారో వాళ్ళలో ప్రవేశిస్తుంది. అది వాళ్ళలో ప్రవేశిస్తుంది. ప్రవేశించి వాళ్ళ ద్వారా ఉన్న వాళ్ళందరినీ ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. జాగ్రత్త, అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. కాబట్టి సహోదరులారా, గమనించారా? వారు ఆలకింపనొల్లక మూర్ఖులై, దేవుని వాక్యమును ఆలకించని వారు మూర్ఖులు. రెండోది, వినకుండా చెవులు మూసుకున్నారట. కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని మతాల్లో చెవుల్లో ఏం పెట్టుకుంటారు? చెవుల్లో ఏళ్ళు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. అయ్యా, మేము చేసే ప్రార్థనలు విను, కానీ నీ మాటలు మాకు వద్దు. అది నేను చేసే ప్రార్థన విను, నీ మాటలు మాకు వద్దని చెవుల్లో ఏం పెట్టుకుంటారు? ఏళ్ళు పెట్టుకొని దేవుని మాటలు వినటానికి ఇష్టపడరు. అది దేవుడు ఇష్టపడతాడా? కొన్ని మతాలు వాళ్ళ సంగతి చెప్తున్నాను. కాబట్టి అది కాదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆలోచనలు ఇస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన నిన్ను కదిలిస్తాడు. వాక్యము ద్వారా ముందు నిన్ను కదిలిస్తాడు. ఎందుకంటే అక్కడ ఒక మాట చూడండి, చెవులు మూసుకొనిది ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా ఆత్మ ప్రేరణ చేత. దేవుని వాక్యం ఎప్పుడు మనుషుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు కూడా. దేవుని ఆత్మ ప్రేరణతో మాట్లాడాలి. ఇప్పుడు చదువుకున్నాం మనం కదా. పేతురు ఏమన్నాడు? మనుషుల ఊహ కాదు, రచయితల రచనలు కాదు, కవుల కథలు కాదు, ఆత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చేత మనము దేవుని మాటలు వింటున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వింటున్నప్పుడు తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు ఏం చేశారట? దేవుని మాటలు వినకుండా ఉండాలని హృదయములను కురువిందముల వలె కఠినపరుచుకున్నారట. కురువిందం అంటే ఎవరా నీ చెవుల్లో సీసం పోసారంటారే, అది కురువిందం అంటే. చెవుల్లో సీసం పోసుకున్నావేరా, నేను చెప్పే మాటకి నీకు వినపట్లేదా అంటాడు తండ్రి ఒక్కోసారి కదా. కురువిందం అంటే చెవుల్లో సీసం పోసుకోవటం. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, చెవుల్లో సీసం పోసుకోబాకండి. అది చాలా ప్రమాదం. చెవుల్లో వాక్యమందు నీకు ఆసక్తి ఉంటే, వాక్యమందు ఆసక్తి ఉంటేనే నువ్వు చెవుల్లో వినాలి. కళ్ళు తెరవాలా, చెవుల ద్వారా వినాలా, హృదయంలోకి గ్రహింపు కావాలా, హృదయంలోకి తీసుకోవాలా, దాని ప్రకారం నడుచుకోవాలా. చూసినందువల్ల కాదు, విన్నందువల్ల కాదు, దాన్ని గైకొన్నందువల్ల కాదు, దాని ప్రకారం నడుచుకున్నందువల్ల. వాక్యమా మాకు తెలుసులేండి అంటావు, మరి నడుచుకుంటున్నావా? అది ముఖ్యం. దేవుడు వాక్యం ఎందుకు చెప్తున్నాడు మనకి? మనం కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, హృదయములో వాక్యాన్ని పెట్టుకొని దాని ప్రకారం నడవాలని మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలములను కోరెను ప్రభువే తన జనులను ఫలింప కృప చూపు. ఫలించడానికి తన కృప కూడా ఇస్తాడట. ఎవరైతే దేవుని వాక్యం విని ఫలించాలని దాని ప్రకారం నడుచుకోవాలనుకుంటారో వాళ్ళకి తన కృపను కూడా ఇస్తాడు దేవుడు. అమ్మా అయ్యా, ఈ రాత్రి దేవుని కృపను నువ్వు పొందాలంటే వాక్యం విను, కళ్ళు తెరువు, వాక్యం విను, విన్న వాక్య ప్రకారం నడుచుకో. అప్పుడు దేవుడు నీకు తన కృపను ఇస్తాడు. లేకపోతే దేవుని కృపను నువ్వు పొందలేవు. విడిచిపెట్టబడితే బహుఘోరం. ఏమ్మా
వాళ్ళందరూ వెళ్ళిపోయారుగా, నువ్వే ఇంకా ఉండావేందమ్మా, నువ్వు ఇంకా ఏందో ఉండావేందయ్యా అని కాకులు పొడిచినట్టు పొడుతారు. నమ్మని వాళ్ళే కాకులు పొడిచినట్టు పొడుస్తారు. దానికి సస్తావు సగం నువ్వు. కాబట్టి జాగ్రత్త. భక్తి చేసేది దేవునికి ఇష్టమైన భక్తి చేయి, నీకిష్టమైన భక్తి కాదు. నువ్వు చేసే భక్తి దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించు. ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందములను కఠినపరుచుకునేవారి, కురువిందము వలె కఠినపరుచుకుని కనుక సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్ద నుండి మహోగ్రత వాని మీదికి వచ్చెను. ఏమొచ్చిందండి? మహా ఉగ్రత వచ్చింది. దేవుని మాట వినాలా, వినకపోతే ఆయన కోపం వస్తుంది. దేవుని మాట వినాలా, విన్న మాట ప్రకారం నడుచుకోవాలా, లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆయనకి మహా ఉగ్రత వస్తుంది. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ చెప్పిన మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36 వచనం. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు. ఆ జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండను. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని ఉగ్రతకు నీ దగ్గర చోటు ఉందేమో కలా, ఆ ఉగ్రత నీ మీదకు రాకుండా కాపాడుకో నువ్వే. ఎలాగా? దేవుని వాక్యం విని. కొంతమంది కళ్ళు మూసుకొని అమ్మా వింటున్నావా అంటే వింటున్నాను. కళ్ళు మూసుకొని వింటావా? దైవజనుడు రాజారావు గారి సంగతి అనేక సార్లు మీకు చెప్పారు. నీ కళ్ళు మూసుకుంటే నీ చెవులు మోసపడతాయి. నీ చెవులు మోసపడితే నీ హృదయం మోసపడిద్ది. ఇక నువ్వు దేవుని వాక్యం వినలేవు. ఆ విధంగా అనేక సార్లు వాళ్ళు మనల్ని హెచ్చరించారు. కాబట్టి సహోదరులారా, సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చను. కావున అది నేరం. దేవుని మాట ఆలకించకపోవటం నేరం. దాని మీద ఏమి శిక్ష వచ్చిందో చూడండి. 13వ వచనం. కావున సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను పిలిచినప్పుడు మీరు ఆలకింపకపోయిరి. నేను పిలిచినప్పుడు మీరు ఆలకించకపోయారు. నేను పిలుస్తున్నా, ఆలకించకపోయారు. ఎందుకని? దేవుని పిలుపు కాదా? లేతే నా పిలుపు అనుకుంటున్నారా? నా పిలుపు కాదు ఇది, దేవుని పిలుపు. దేవుని పిలుస్తున్నాడు, నువ్వు ఆయన మాట ఆలకించట్లా. ఇంట్లో ఉండి వింటున్నావండి, అది కరెక్టా? ఇంట్లో ఉండి వింటాం కరెక్టా? కాదు. అది నిన్ను నీవు మోసగించుకున్నట్టే. దేవుని సన్నిధి ఉంది అక్కడ. ఎక్కడ నా నామము పేరట 2-3 ఉంటే వారి మధ్యలో ఉంటానన్నాడు. నువ్వు ఒక్కదాని ఇంట్లో ఉంటే, నీ ఒక్కడి ఇంట్లో ఉంటే దేవుడు ఉంటాడు. ఎందుతో ఎక్కడ దొరుకుతుంది అక్కడ పరిగెత్తి వెళ్ళి కూర్చొని ఆయన మాటలు విను, ఆలకించు. కాబట్టి నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అంతే. దేవుడు చెప్తున్న మాట అదే. మీరు నన్ను పిలుస్తున్నారు మీ శ్రమల్లో, నేను మీ మాట ఆలకించను. ఎందుకని? నేను మాట్లాడితే మీరు ఆలకించలేదు కదా. నేను మాట్లాడితే మీరు ఆలకించలేదు, మీరు మాట్లాడితే నేను ఆలకించను. అంటే మనం ప్రార్థన చేయనా ఆయన వినడం. కారణం దేవుని మాట వినలేదు కాబట్టి. దేవుని మాట వినకుండా కనుక నువ్వు చేస్తే రేపు నీ కోసం ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వినడు. నువ్వు చేసుకున్నా వినడు, నీ కోసం ఎవరు చేసినా వినడు. నువ్వు లోబడాల, దేవునికి లోబడి ఆయన మాట ఆలకించాల.
అప్పుడు దేవుడు నువ్వు పిలిచినా వింటాడు. నువ్వు పిలిచినా వింటాడు. ఎలాగా? సామెతల గ్రంథం 3వ సామెతల గ్రంథంలో ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథమా? కాదండి, యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 58వ అధ్యాయం ఉపవాసాన్ని గురించి దేవుడు చెప్తూ యెషయా ద్వారా, ఉపవాసముండగా నాకు ఇష్టమైన ఉపవాసం ఇది, అలా చేయండి మీరు. అలా చేసినప్పుడు 5వ వచనం, అలా చేసినప్పుడు 9వ వచనం చూడమ్మా, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసి నువ్వు దేవుడిని పిలిస్తే ఆయన అప్పుడు పలుకుతాడు. నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. కాబట్టి దేవునికి ఇష్టమైనదిగా బ్రతకకుండా, దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మాట. దేవునికి ఇష్టమైనవి చేస్తున్నాం మనం. దేవునికి ఇష్టమైనవి చేస్తేనే ఆయన మాట వింటాడు. ఈరోజు నువ్వు మళ్ళీ నేను ప్రార్థన చేయండి నా కోసం, లేక నేను ప్రార్థన చేసుకుంటానంటే దేవుడు వినడు. ఎందుకని? ఆయన పిలిచినప్పుడు నేను వినలేదు కాబట్టి నేను కూడా మీరు పిలిచినప్పుడు నేను విన్నా అంటున్నాడు. మరియు అంత మాత్రమే కాదు, వినకపోవటమే కాదు, వారు ఎరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొడతాను. వారు ఎరుగని అన్యజనులలో అంటే దేవుడు లేని వారి దగ్గరకు పోవాల్సి వస్తున్నావు. దేవుడు ఎరగని వారి దగ్గర పోయి ఉండాల్సి వస్తుంది. దేవుడు ఎరిగిన వారితో సహవాసం వేరు, దేవుడు ఎరగని వారితో సహవాసం వేరు. దీంట్లో ఏది మేలు చెప్పండి? దేవుని ఎరిగిన వారితో సహవాసం చేయటం మంచిదా, దేవుని ఎరగని వారితో సహవాసం చేయటం మంచిదా? చెప్పండి. దేవుని ఎరిగిన వారితో సహవాసం చేస్తే మనకు సమాధానం, సంతోషం ఉంటుంది. దేవుణ్ణి ఎరగని వారితో సహవాసం చేస్తే వాళ్ళు నీ దారిలోకి రారు కదా, నిన్ను లాగటానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నీ సహవాసం ఎవరితోటి? మరియు వారు ఎరగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశమును విడిచిన మీదట, ఏది దేవుడు చెదరగొడితే తమ దేశమును విడిచిన మీదట అందులో ఎవరినూ సంచరింపకుండా అది పాడవును. ఎందుకని అమ్మా? ఎందుకని ఆ దేశం పాడైపోద్ది? దేవుని మాట వినకపోవటం అంటాం, దేవుని మాట ఆలకించకపోవటం, అందువల్ల అది పాడైపోద్ది. అంటే అది నీ ఇల్లు కావచ్చు, నీ గ్రామం కావచ్చు, నీ దేశం కావచ్చు. దేశాలనే పాడు చేశాడు దేవుడు. దేవుని మాటలు ఆలకింపని ప్రజల యొక్క దేశాన్నే పాడు చేశాడు. ఎటువంటి దేశం తెలుసా? ఆఖరి లైన్, వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగజేసి ఉన్నారు. కారణం దేవుని మాట వినకపోవటం, దేవుని మాట ప్రకారం నడుచుకోకపోవటం. ఆఖరికి ఏమైంది? దేవుడు చెప్పినట్టు వినకపోతే ఏమైంది? నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటావు. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్వపడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. మనం కూడా అలా పడకూడదు. మనం అలా పడకూడదు. వాళ్ళు చెప్పేది చెప్తూ ఉంటారులేండి, మన దారిని మనం పోదాం అంటున్నారు కదా. చెప్పేది చెప్తా ఉంటారు, వాళ్ళ దారిని వాడు పోదామని ఉన్నట్టుగా ఉంటున్నారు ప్రజలు ఈ దినాల్లో. జాగ్రత్త సహోదరులారా, సహోదరులారా, దేవుని మాట ఆలకించండి. దేవుడు ఏం చెప్తున్నాడో 4 మాటలు చెప్పి నేను ముగిస్తా. 9వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. అంటే సత్యం అంటే
వాక్య ప్రకారం తీర్పు తీర్చండి. ఏదైనా వాక్య ప్రకారం తీర్పు తీర్చండి, అంతేగాని వాక్యం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు తీర్పు తీర్చాలి. అసలు మనకు తీర్పు తీర్చడంతో అన్నాడు. ఏదైనా తీర్పు తీర్చాలనుకో, అమ్మా పలానా వాక్యం ఎట్లా ఉంది కాబట్టి నువ్వు చేయకూడదు, అది ఫలానా వాక్యం ఎలా ఉంది కాబట్టి చేయకూడదని చెప్పాలి. కాబట్టి సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి ఒకటి. రెండోది, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనబరుచుకొనుడి. ఒకరి యందొకడు కరుణ వాత్సల్యం కనబరుచుకోండి. కరుణ దేవుడు తన కరుణకు ఆధారముగా తన కుమారుణ్ణే బలి చేశాడు. మనం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ కరుణ చూపించుకోవాల. అది దేవుడు రెండవ మాట. మూడవ మాట, విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టొద్దు. ఎవరిని? విధవరాండ్రను బాధ పెట్టొద్దు, తండ్రి లేని వారిని బాధ పెట్టొద్దు, పరదేశులను బాధ పెట్టొద్దు, దరిద్రులను బాధ పెట్టారు. అలా పెట్టేవనుకో దేవుడు ఊరుకోడు. అది దేవుని ఆజ్ఞ. విధవరాండ్రను బాధ పెడితే దేవుడు ఒప్పుకోడు, తండ్రి లేని వారిని బాధ పెడితే దేవుడు ఒప్పుకోడు, పరదేశులను బాధ పెడితే దేవుడు ఒప్పుకోడు, దరిద్రులను బాధ పెడితే దేవుడు ఒప్పుకోడు. అది దేవుని ఆజ్ఞ. చివరి మాట చెప్పి నేను ముగించబోతున్నాను. మీ హృదయములను సహోదరులలో ఎవరికి కీడు చేయదలచకుడి. మీ హృదయములలో సహోదరుల విషయంలో ఎటువంటి కీడు చేయాలని అనుకోవద్దు. హృదయాల్లో, బయటికి కాదు, హృదయములో కూడా నీవు నీ సహోదరులైన ఇతరులకు కీడు చేయాలనుకోబాక. నువ్వు హృదయములో అనుకున్నా ఆయన తెలుసుకుంటాడు. మాట్లాడుకుంటారు కీడు చేయాలని, అవి వింటాడు. చేస్తారు కీడు, అది చూస్తాడు, వింటాడు. హృదయములో నువ్వు అనుకున్నా కూడా అది ఆయన గ్రహిస్తాడు. ఆయన ఎవరు? హృదయ పరిశోధకుడు. హృదయమును దాని అంతరింద్రియములను పరీక్షించువాడు. దావీదు వంటి మహారాజు, దేవా నా హృదయమును పరీక్షించు, నాలో నీకు ఆయాసకరమైనది ఏది ఉంటే తీసేయ్యా, నేను తీసేయటానికి ఇష్టపడుతున్నాను, నీకు ఏది ఆయాసకరంగా ఉండకుండా నన్ను సరిచేయి ప్రభు అని దావీదు గోదాడి ప్రార్థన చేశాడు. నీకు ఇష్టం కాని పని నేను ఏది చేయను అని గోదాడి ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా నేను చేసే పని దేవునికి ఇష్టమైందా కాదా, భక్తి అంటే అదయ్యా. అంతేగాని మనకిష్టం వచ్చినట్టు భక్తి చేస్తే అది భక్తి కాదు, అది పరలోకానికి చేర్చే భక్తి కాదు, దేవుని ఇష్ట ప్రకారం చేసేది కాదు అది. కాబట్టి దేవుడు ఈ 4 సంగతులు చెప్తున్నాడు. ఈ 4 సంగతులు మన హృదయాల్లో ఉంచుకొని మనం జాగ్రత్తగా ఉంటూ దేవునికి ఇష్టమైన భక్తి చేస్తూ దేవుణ్ణి మన జీవితాల ద్వారా మహిమ పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరచుటకును, నీ వాక్యమును ధ్యానిస్తూ ప్రకటించుటకును నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఈ మాటలు నీ ఆత్మ ప్రేరణ చేత మాట్లాడించావు అయ్యా, నా మాటలు కాదు, నేను అల్పుడన్న శక్తుడు, నా వలన ఏమీ కాదు, నీవే నీ ఆత్మ ప్రేరేపణ చేత నీ ప్రజలమైన మాతో మాట్లాడారు. మేము అందరము వాటి ప్రకారం నడుచుకొని నీ మాటలు ఆలకించి నీ మాట ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని దుష్టుని తంత్రములిచ్చి కాపాడండి. మీ ప్రియకుమారుని నామం గొప్ప చేయండి. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రాబోతున్న యేసయ్య, నీ నామమున మమ్మల్ని చేర్చుకున్న నీ దాసురాలు వీరమ్మను బట్టి, ఆమె సంతానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నా ప్రభా, నీ దాసుడు విడిచి వెళ్ళి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పేరయ్య మారు మనసు కలుగు చేయండి.
దైవమును ఆత్మీయంగా బలపరచండి. వాక్యం వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని దయచేయండి. వాక్య ప్రకారం నడుచుకునే కృప దయచేయండి. ఎవరో చెప్తున్నారులే అనుకుంటే అది నీ మాట, మాది కాదు. సహాయం చేయండి. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపాతి కుటుంబం కొరకును, ఎలీషా సింధూరా కుటుంబం కొరకును ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. అలాగే రాంబాబు మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సహాయం చేయండి. నాయన ప్రభుదాస్ కొరకును, నాయన మరి పెంకి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు స్తోత్రం నాయన. ఈ కుటుంబాలుగా నీ బిడ్డల సునీత కుటుంబం కొరకును ప్రార్థన చేస్తున్నాం. కనికరించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ జరిగించిన కూడికను బట్టి ఈ కుటుంబానికి మేలు, దీవెన, ఆశీర్వాదం, మాకు మేలు జరిగించి నీ మమ్ములను నీ ఆత్మచేత నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు మహిమ గల నామున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తాతయ్య, ఎలిషా ఒక్క నిమిషం. క్రమకు